పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అత్యాధునిక ఆయుధాలని భారత్ తన అమ్ముల పొదిలో పెట్టుకుని దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి వేగంగా అడుగులేస్తుంది. డిఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ రకాల 12 హైపర్సోనిక్ మిసైళ్లు రెడీ అవుతున్నాయి. దాడి చేయడం, రక్షణ సామర్థ్యాలపై దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ హైపర్సోనిక్ మిసైళ్లు టెక్నాలజీని వేగంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రాజెక్ట్ విష్ణులో ఈ మిసైళ్ల తయారీని ప్రధానంగా చేపట్టారు. వీటితో పాటు మరిన్ని అత్యాధునిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో ఓ హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్, హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్, హైపర్సోనిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్లు ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడంలో ప్రధాన లక్ష్యం అత్యంత వేగవంతమైన దాడి సామర్థ్యాలతో సులభంగా సాధించడం. అలాగే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం వాడే శత్రువులను ఎదుర్కోవడానికి బలమైన రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడమని నిపుణులు చెబుతున్నారు. 2024 నవంబర్లో డిఆర్డీఓ తొలి హైపర్సోనిక్ మిసైల్ పరీక్షను నిర్వహించడం ఓ మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దేశీయ స్క్రామ్ జెట్ ఇంజన్ అభివృద్ధిలో ఇదో ఘన విజయంగా నిలిచింది. దీంతో స్క్రామ్ జెట్ హైపర్సోనిక్ వ్యవస్థలను అభివృద్ధి చేసిన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచింది. దీర్ఘ శ్రేణి హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సామర్థ్యం ఉన్న శక్తివంతమైన దేశాల్లో భారత్ ఒక్కటిగా నిలిచింది. మాక్ 5 కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఆయుధాలను హైపర్సోనిక్ గా పేర్కొంటారు. ప్రస్తుతానికి ఇలాంటి హై స్పీడ్ క్రూయిజ్ మిసైళ్లను అడ్డుకునే రక్షణ వ్యవస్థ ఏది ప్రపంచంలో లేదు. అలాంటి అత్యాధునిక 12 హైపర్సోనిక్ ఆయుధాలను ఆర్మీ, నేవీ, వాయుసేన కోసం డిఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. దీంట్లో మొట్టమొదటిగా ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ను ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా రూపొందిస్తున్నారు. స్క్రామ్ జెట్ ఇంజన్ తో మాక్ 8 స్పీడ్ ను అందుకునేలా దీన్ని రూపకల్పన చేశారు. 2500 కిలోమీటర్ల వరకు ఉన్న పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదని చెబుతున్నారు. 2030 నాటికల్లా దీన్ని సాయుధ బలగాల అమ్ముల పొదిలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇక మరో ప్రధానమైన ఆయుధం హెచ్జీవి స్క్రామ్ జెట్ ఇంజన్ తో రూపొందించిన ఈ మిసైల్ ను నవంబర్ 2024లో డిఆర్డీఓ పరీక్షించింది. యుద్ధ నౌకలపై దాడి చేసేందుకు రూపొందించిన ఈ మిసైల్ రేంజ్ 1500 కిలోమీటర్లు. 2030 కల్లా దీన్ని కూడా ప్రవేశపెట్టున్నారు. యుద్ధ విమానాలు, నౌకల నుండి కూడా ప్రయోగించే హైపర్సోనిక్ మిసైళ్లను డిఆర్డీఓ అభివృద్ధి చేస్తుంది. జలాంతర్గం నుంచి ప్రయోగించే వర్షన్ కూడా ప్రతిపాదనలో ఉంది. అంతేకాకుండా హైపర్సోనిక్ డ్రోన్లు, డెకాయిలు కూడా రూపొందిస్తున్నారు. 2030 కల్లా సమగ్ర హైపర్సోనిక్ మిసైల్ అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.